సార్ పివి గారు అసలు ఒక మినిస్టర్‌గా ఉన్న, చీఫ్ మినిస్టర్‌గా ఉన్న, ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న ఆయన రికార్డ్స్ క్రియేట్ చేయడమే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఈ రోజుకి ఎవరికీ ఇవ్వలేదనే చాలా చెప్పొచ్చు. సరిగ్గా చెప్పారు. అయితే సార్ నిర్ణయాలు ఒక కీలక వ్యక్తిగా ఆయన తీసుకొని ఉండొచ్చు. కానీ వాటిని అమలు చేయాలంటే ఎంతో మందితో కోఆర్డినేట్ చేసుకొని ఆయన వెళ్ళాల్సి ఉండేది. అది అంటే ఇక్కడ గూడా ఆయన క్యారెక్టర్‌ని మనం అర్థం చేసుకోవచ్చు సార్. అంటే ఎలా ఉండేవారు ఆయన ఇంతమంది మనసుల్ని ఒక తాటి మీదకి తీసుకురావడం, మనుషుల్ని ఒకే మాట మీదకి తీసుకురావడం అదే అంటే ఆయన గొప్పతనం అది అమ్మా. ఆయన వైఖరి ఎలా ఉండేది ఎగ్జాక్ట్లీ సార్? ఏంటనంటే మీరు చాలా చక్కటి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒక ఆలోచన ఉండడం ఒకటి, యెస్. అది ఆచరణలో పెట్టడం ఇంకోటి. ఆచరణలో పెట్టేప్పుడే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆయనది 5 సంవత్సరాల ప్రభుత్వం, అది మైనారిటీ ప్రభుత్వం. హ్మ్. దాని మెజారిటీ లేదు. లేదు. కానీ ఆయన ఒక మాట అనేవారు, చాలా గొప్ప మాట అది. ఇఫ్ యూ వాంట్ టు రన్ ద గవర్నమెంట్, ఎ మెజారిటీ ఇన్ గవర్నమెంట్ ఈస్ ఐ మీన్ పార్లమెంట్ ఈస్ గుడ్ ఇనఫ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద కంట్రీ, యూ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ అండ్ ఎవ్రీ పర్సన్ అనేవాడు. అంటే దేశాన్ని నడపడానికి అందరి ఆ, సహకారం అవసరం అనేవారు అనమాట. కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీకి ఆ హ్మ్. కాలంలో ప్రతిపక్ష వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆడు మాకు పక్క మనకు మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ! కనబడేవారు, ఒక అద్వానీ గారు కనబడేవారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు కనబడేవారు. ఒకసారి మన ఫెర్నాండెస్ గారు నాతో ఛాలెంజ్ చేశారు. నేను అనుకుంటే రాత్రి మీ నాయన గారిని 2 గంటలుగా రాత్రి కూడా నేను లేపగలను, హ్మ్. యాజ్ అ సన్ కెన్ యూ డూ ఇట్ అని. నేను చెప్పాను, నాకు అవసరం అంత లేదండి, మావి చిన్న చిన్న కోరికలు, మేము ఎప్పుడైనా మాట్లాడుకోగలం. ఆ! మీరు 2 గంటలకు ఎందుకు లేపుతారు? దేశానికి సంబంధించిన వ్యవహారం అవును. ఏదైనా ఉంటే, ప్రజలకు సంబంధించి ఏదైనా ఉంటే మీరు లేపుతారు, ఆయన లేస్తాడు కూడా. అంటే అంత యాక్సెస్ ఇచ్చేవాడు ప్రతి మన అందరినీ. కాన్సెన్సస్ గవర్నమెంట్ అన్నది హ్మ్. ఆయన పద్ధతి, ఆయన కాన్సెప్ట్ అది. అందరినీ కలుపుకొని వెళ్ళడం అన్నది ఆయన ఒక ఆలోచన పద్ధతి. అదే అంటే బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఉన్నది అదే లాస్ట్ గవర్నమెంట్. దాని తర్వాత వచ్చినవన్నీ కోalition గవర్నమెంట్స్. కాబట్టి యాజ్ అ కాంగ్రెస్ గవర్నమెంట్, మైనారిటీ గవర్నమెంట్ నడిపింది పివి నరసింహారావు గారు. సో దీనికి కారణం ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, కానీ అందరినీ కన్విన్స్ చేయడం, యెస్. అందరినీ ఇప్పుడు ఆ, ఇప్పుడు హూ ఇస్ రైట్ కాదు, వాట్ ఈజ్ రైట్, యాహ్! సార్. అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు. నీ పద్ధతులు మీ పద్ధతిలో మీరు కరెక్ట్ అనుకుంటారు, నా హ్మ్. పద్ధతులు నేను హ్మ్. కరెక్ట్ అనుకుంటాను. కానీ ఆ ఇష్యూకి ఏది కరెక్ట్ అన్నది అది ఆబ్జెక్టివ్గా చూడాలి. ఇది అందరినీ కన్విన్స్ చేసి, దాంట్లో ఆయనకి ఇవ్వ ఉండేది కాదు. దేశం ముందు ఆయన ఎప్పుడు నేను గొప్ప అని ఎప్పుడు అనుకోలేదు ఆయన. మీరు అప్పటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూశారనుకోండి, 91 నుండి 96 వరకు ఈ ప్రకటనలు చేస్తారు కదండి, ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అని. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ ప్రకటనలు తక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళ అవును. బొమ్మలన్నీ ఎక్కువగా కనబడతాయి. ఆయన ఆ 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఆయనపై ఏ ప్రకటన, గవర్నమెంట్ ప్రకటన వచ్చినా పివి గారు అసలు ఆయన బొమ్మ ఎక్కడ కనబడదు మీకు. హ్మ్. అంటే ఎప్పుడు దేశం దేశం దేశానికి ఏ విధంగా మేలు చేద్దాం, దేశానికి ఎంత ఎఫెక్టివ్గా పనిచేద్దాం, ఇదే ఆలోచన తప్ప ఆయనకి ఏదో తన పర్సనల్ అగ్రెండైజ్మెంట్ అనేది అంటారు చూడండి ఇంగ్లీష్లో, అది ఎప్పుడు ఆయనకి లేదు. నేను నేను గొప్ప అన్నది ఆ అహంకారం ఎప్పుడు అసలు ఈషన్ మాత్రం కూడా నా అందరితో అలాగే సౌమ్యంగా, ఆయన కోపం వచ్చినప్పుడు కూడా నేను అలాంటి సందర్భాలు కూడా ఎప్పుడు చూడలేదు. అందరితో సౌమ్యంగా మాట్లాడడం, అంటే మనిషిని తగ్గట్టుగా హ్మ్. చిన్నవాడితో చిన్నగా అంటే వాళ్ళతో మాట్లాడడం, పండితులు పాండిత్యం అంటే వాళ్ళ పాండిత్యం ఆ భాషలో మాట్లాడితే, పండితుల భాషలో మాట్లాడితే ఈయన పండితుల భాషలో మాట్లాడేవారు, సో జవాబు చెప్పేవారు. కాబట్టి ఆయనకు అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది ఒకటి వెన్నతో పెట్టిన విద్య అంటారు చూడండి, యెస్ సార్. అట్లా చిన్నప్పటి నుండి అలవాటైంది.